అపర్ణ అయితే రాజుని ఇలా అడుగుతూ ఉంటుంది. ఎవరితో తిరుగుతున్నావు రా? శ్వేత అంటే ఎవరు అసలు అనేది అడుగుతూ ఉంటాడు. శ్వేత నా ఫ్రెండ్ మా ఫ్రెండ్తో మాట్లాడకూడదా అనేది అంటూ ఉంటాడు. ఫ్రెండ్తో మాట్లాడొద్దని ఎవరు చెప్పారు? కానీ కావ్యకి విడాకులు ఇస్తానన్నావంట కదా, ఆ విషయం నాకు తెలిసింది అనేది అంటూ ఉంటుంది. నీకెవరు చెప్పారు? ఈ కళావతి చెప్పిందా అనేది అంటూ ఉంటాడు రాజు. కళావతి ఎందుకు చెప్తుంది నాకు? నాకు నీ గురించి ఏం తెలియదు అనుకుంటున్నావా? నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నావా అనేది అపర్ణ అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ అని అంటే, ఏంట్రా కాదు, నేను కావ్యని కోడలుగా స్వీకరించినప్పుడు నువ్వు భార్యగా స్వీకరించడానికి ఎంత చేదరించుకున్నా నేనే కోడలుగా స్వీకరించాను. అలాంటిది నువ్వు భార్యగా స్వీకరించడానికి ఏమి తనలో భార్య లక్షణాలు లేవు అనేది అంటూ ఉంటుంది. తనతో అలాగా తను అర్థం చేసుకుంటే తను ఎంత మంచిదో, తన ప్రవర్తన ఎంత మంచిదో నీకే అర్థమవుతుంది రాజు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అపర్ణ అయితే కావ్య గురించి చెప్తూ ఉంటే రాజు అయితే, కాదమ్మా, నేను నాకు ఏ పరిస్థితుల్లో పెళ్ళయిందో తెలుసు కదా, నువ్వు ఎలా అనుకుంటావు నేను దాన్ని భార్యగా స్వీకరిస్తానని అనేది అంటూ ఉంటాడు. అయినా ఏ పరిస్థితుల్లో పెళ్ళైనా నేను కోడలుగా స్వీకరించాను కదా, ఏం తనకి మంచి లక్షణాలు లేవా? నువ్వు కాలావతిని కానీ విడిచిపెడితే మాత్రం నేను కూడా ఇంట్లో ఉండను అనైతే అపర్ణ రాజుతో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కావ్యతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అనైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అపర్ణ.